ఆకలి బాధలు బాగా ఎక్కువ అనిపించినట్టున్నారు సార్. పర్లేదు సార్, ఒక మోస్తరుగా. అందులోంచి కవితలు కూడా రాసేవారంట. ఏదైనా కవిత గుర్తుందా సార్ మీకు? ఉన్నాయండి. ఇలాంటి కవితలు రాయడం అన్నది ఇట్ వాజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేసేస్తే అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. లేదంటే ఆ బాధని, అందుకే కదా అంటారు వెంట్ ఔట్ చేయాలి మీరు. కొంతమంది స్క్రీన్ చేస్తారు. ఎవ్వరు లేనప్పుడు గట్టిగా అరవడం, బాధను బయటకు వెళ్ళగా లేదా ఏడవడం, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఎక్స్‌ప్రెషన్. మీకు గుర్తున్న కవిత చెప్పండి సార్. ఆకలి టైంలో రాసింది ఒకటి ఉందండి. మృత్యువు కరాళ మృత్యువు సమస్త బ్రతుకుల సంతర్పణకై అనాదిగా పునాది లేసుకు మృత్యువు కరాళ మృత్యువు ఆరని సెగలు అవి బొగబొగలు రగిలే చిచ్చులు అవి కార్చిచ్చులు కరిగే సమయం చచ్చే సహనం పేగుల పోగుల ఆకలి కూతలు రక్కసి కోరల రంపపు కోతలు కాలేయంలో కోలాహలమది ఆమ్లక్షారాల హాలాహలమది పట్టెడు మెతుకుల చచ్చే ఆకలి అవి లేక పుట్టెడు బ్రతుకుల చంపే ఆకలి ఆకలి కేకల ఆఖరు మజిలి మృత్యువు కరాళ మృత్యువు. ఇది ఎప్పుడు ఒక రోజు భోజనం లేని టైంలోని ఐ థింక్ ఫ్రస్ట్రేషన్ లో రాసిన కవిత. మేబీ 94 అనుకుంటా.